అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికందరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. స్వామివారు చేసేటువంటి వికటాట్టహాసంతో ఈ బ్రహ్మాండ భాండాలన్నీ పగిలిపోతాయని చెప్పుకున్నాం కదా. దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం, స్వామివారు ఒక ఉగ్ర శాసనాన్ని విసురుతారంట. భయంకరమైనటువంటి ఆ ఉగ్ర శాసనం ఎలా ఉంటదట అంటే, ఆయన దృష్టిపాతం మాత్రమే చాలు మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం. స్వామివారి యొక్క మంచిగా స్వామివారి అష్టసిద్ధిదాయకం, స్వామివారి యొక్క అనంతమైనటువంటి యోగ సాధన నిష్టగా చేసిన వారికి అనిమ మహిమ గరిమ లహిమ మహిమ ప్రాప్తి ఈశత్వం వశత్వం అనేటువంటి అన్ని రకాల అష్టసిద్ధులు వస్తాయంట. అష్టసిద్ధిదాయకం కపాలమాలికంధరం, స్వామివారి మెడలో కపాలమాలల్ని ధరిస్తారంట. అందుకే కాశీలో ఇప్పటికీ కూడా కపాలమోచన తీర్థం అని ఉంది. బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని వదిలించినటువంటి ప్రదేశము కపాలమోచన తీర్థము. గౌరీ కళ్యాణంలో పార్వతీదేవిని చూసినందుకు పరమశివుడు